చూడండి ఫ్రెండ్స్, మేము బాగా బట్టలు ఉతికెళ్దనేసి కూర్చొని ఏం లచ్చినంగా బట్టలు ఉతుతా ఉన్నారు. మీ ఇంట్లో మగవాళ్ళంతా ఇట్లా బట్టలు ఉతుతారమ్మా? మాకి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లేనా మీ ఇంట్లో మగవాళ్ళంతా బట్టలు ఉతికేది? చూడండి ఉతుకుతా ఉన్నాడు మా ఇంట్లో. మేము బాగా తేలేయాలంట, బాగా ఉతికెళ్దంట. నీళ్ళు అద్దె ఉతుకుతారా బట్టలు? కానీ ఎవరన్నా అట్లా పని చేస్తారా? బట్టలు బాగా తేలేయాలంట, బట్టలు బాగా ఉతికెళ్దంట. ఏమే పొద్దునంతా మేము ఉతికండి చూడండి, మేమంతా ఉతికియండి. ఇంత కూడా ఇప్పుడు నీళ్ళు పోసుకునేదానికి తీసి వేసి బట్టలు మీరు బాగా ఉతికెళ్దు అని చెప్పేసి ఉతుకుతా ఉన్నాడు. అది సోప్ కూడా వేయలే, ఉత్తి నీళ్ళని ఉతుకుతా ఉండేది. మేము సోపులో నానేసి సోప్ వేసి బాగా ఉతికి పెడితే కూడా బాగా ఉతికెళ్దు అనేసి, కానీ ఉత్తి నీళ్ళ ఉతికేది ఎంత మొట్టుకుని బట్టలు ఇరుగునా. నీళ్ళు అద్దె ఉతికిస్తే పోయిస్తుంది మురికంతా. ఓహో ఇంట్లో మగాళ్ళు కూడా ఇట్లా కూర్చుంటారా ఫ్రెండ్స్? బట్టలు సప్పగలు మేసుకొని కూర్చుంటారేమో. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో కూర్చోండాడు. ఆ సోపు బట్టలకి వేసే కూడా బొగ్స్ వచ్చేది. చూడి ఊరికి అట్లా అనేసి దుద్దుతా ఉన్నాడు బండికేసి. ఇంకేం బ్రష్ కూడా వేసేలే, బండికే దుద్దుతా ఉన్నాడు చేతుల్లో. కానీ ఆ మురికి పోతుంది. అట్లేనంట ఫ్రెండ్స్, బట్టలు ఉతకాల్సిండేది బండికే దుద్దేదంట 2 చేతుల్లో. మగవాళ్ళ చేతులంతా ఉతికేండా బట్టలు. ఇంకా చూడు, మా ఇంట్లో మగవాళ్ళు ఉత్తా ఉండారు. మీ ఇంట్లో మగవాళ్ళు ఉంటే బట్టలు ఉతికేయండా. ఇరిపోయినాయి బట్టల, ఇంక మేము ఉతికే పని లేదా? అయిపోయినా ఉతికిందే. ఫస్ట్ ఒక గిన్నెలో తేలేసా, అది ఒక బనీను ఒక శాంట్ మొత్తము ఫస్ట్ ఒక బకెట్లో తేలేసా. ఒక గిన్నె ఇంకా నీళ్ళు 1.5 బిందెకి నీళ్ళు పడుతుంది.
ఆ గిన్నె ఇంకా ఉండింది దీంట్లో చాలేసా తిరగా ఒక బిందెకి పడుతుంది బకెట్ తిరగా ఒక షర్ట్ ఒక ప్యాంట్ కి ఒక బొనీన్ కి 3 బిందెలు నీళ్ళు ఉతికిందాడు. ఒకవేళ స్టోన్లో ఉండేవాళ్ళు అయితే నీళ్ళు అంతా కొనాల అంత నీళ్ళు తేలిస్తే ఏమయ్యేది. మా ఇంట్లో నీళ్ళు వస్తుంది కాబట్టి 3 బిందెకి 2.5 బిందెకి నీళ్ళు ఉతికి తేలేసిండాడు. చూడే కానీ నెత్తి బొనిన్ పెట్టుకుంటే ఎంటికలో ఉండే మురికంతా బొనిన్ మెత్తుకుని వెళ్దా ఇంకా వేసింది. అయిపోయా ఇంకా నీళ్ళు పోసుకునేకి పోతా ఉన్నాడు. ఇంక కూర్చుంటా నీళ్ళు పోసుకునేకి ఆ నీళ్ళు అంతా ముంచుతా ఉన్నాడు ఎత్తుకుపోయా. అయ్యయ్యయ్యా ఇంత గెలీజ్ పనులు ఎవరన్నా చేస్తారా ఫ్రెండ్స్? మా ఇంట్లో బట్టలు తిండే నీళ్ళు ఎత్తి పోసుకు ఉంటాడు. ఇట్లా గెలీజ్ పని ఎవరన్నా చేస్తారమ్మా చూడండి. మా ఇంట్లో ఒక పొనికి పోయాలో ఒక పాటకు పోయాలదో ఆరాంగా తినుకొని ఇంట్లో ఉంటాడు. ఉండే వాళ్ళకి ఇట్లా పుడుతుందేమో చూడండి మురికి. ఓహోహో ఇట్లా మురికి ఎవరికన్నా పుడుతుందే ఇంట్లో ఆరాంగా తినుకొని అదే డైలీ నీళ్ళే ఒకనాడు కూడా తప్పేలదో డైలీ నీళ్ళు పోసుకునేదే. ఇట్లా మురికి పుడుతుందే. మేమంతా ఎండలో పోయి కష్టం పడే వాళ్ళకే మాకు అంత మురుకుని తెలియదు. ఇంట్లో తినుకొని ఆరాంగా ఉండేవానికి ఇట్లా మురికే. మేము దినం నీళ్ళు పోసుకుంటే మా ఇంట్లో దినము నీళ్ళు పోసుకునేవానికి అట్లా మురికి పడింది. ఇక చూడండి ఇట్లా మురికి చూడండి మురికి ఇట్లా మురికి ఎవరికన్నా పడిందే మీకంతా? బాగుంది మురికే. దినము నీళ్ళు పోసుకున్నామని అట్లా పడుతుంది మురికే. మేమన్నా ఎండలో కష్టం పడే వాళ్ళకి మాకు కూడా ఉండేది దాంట్లో మురికే. మేమంతా పొద్దున్న 7 గంటలకు పోతే మధ్యాహ్నం మా సార్ 6 గంటల దాకా పునిసేయాల. మాకే ఇంత మురుకుండేది కష్టం పడి వచ్చే వాళ్ళకి చెమట కారుకొని ఎండ నిగనిగా. ఓహో మేము దుద్దుకున్నా మేము ఈపురాళ్ళకి అది దుద్దేదే మేము అదేమో చెప్తారు అట్లా దుద్దుతామేమో. మేము ఎప్పుడు ఈ ఫ్రైలోనే దుద్దేది. నేను సోపే వేసేలేదు. ఈ ఫ్రై మోసుకొచ్చిండేది బంగారుపేటకు పోయి బంగారుపేటని ఇంకా మోసుకొచ్చిందంట ఈ ఫ్రైని. కానీ వీళ్ళని ఈ ప్రాయ బంగారుపేటని ఇంకా మోసుకొచ్చిండో చూసుకోపో నువ్వు ఎట్లా ఉందో రాయిని. దాంట్లో బాగా తీస్తావు మురికే. రెండోసలి వచ్చేది
Dinamuttan i pa. Oh. Mama sabag nanudji siya, dinamunta. ఏమన్నా చేద్దాము నా చేతిని తెల్ల ఇట్లా ఉంటాను కదా ఇట్లా వస్తే పీగి తింటాడా